అందరికీ నమస్కారం. మన శరీరంలోని 7 చక్రాలు అంటే ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మన శరీరంలో కేవలం రక్తనాళాలు, ఎముకలు మాత్రమే లేవు. పురాతన యోగ శాస్త్ర ప్రకారం మనలో కనిపించని శక్తి కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటినే చక్రాలు అని పిలుస్తారు. ఈ చక్రాలు సమతుల్యంగా ఉంటే మన శరీరం, మనసు, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక జీవితం అన్నీ సమన్వయంగా ఉంటాయి. ఈరోజు 7 చక్రాల గురించి చిన్న పరిచయంగా తెలుసుకుందాం. మూలాధార చక్రం. దీని స్థానం వెన్నుముక అడుగు భాగం. ఇది స్థిరత్వం, భద్రత, ధైర్యానికి ప్రతీక. స్వాధిష్టాన చక్రం. నాభికి కింది భాగం. సృజనాత్మకత, భావోద్వేగాలు, ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది. మణిపూర చక్రం. నాభి ప్రాంతం. ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి, వ్యక్తిగత బలానికి ప్రతీక. అనాహత చక్రం. హృదయ ప్రాంతం. ప్రేమ, కరుణ, క్షమ, దయకు ప్రతీక. విశుద్ధ చక్రం. గొంతు ప్రాంతం. సత్యాన్ని స్పష్టంగా చెప్పడం, మంచి సంభాషణకు సంబంధించింది. ఆజ్ఞా చక్రం. కనుబొమ్మల మధ్య. ఏకాగ్రత, అంతర్దృష్టి, వివేకానికి ప్రతీక. సహస్రార చక్రం. తల పైభాగం. దైవ చైతన్యం, దైవ జ్ఞానం, ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించింది. ఈరోజు 7 చక్రాల గురించి చిన్న పరిచయంగా తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో ప్రతి చక్రాన్ని, దాని ప్రాముఖ్యత, సమతుల్యం ఎలా పొందాలి, ధ్యానం ఎలా చేయాలి అన్నిటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.